అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ ప్రేమ చిలగాటం, ఎపిసోడ్ నంబర్ 60. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆన్య మీ అమ్మాయా అని అన్నాడు విక్కీ. అవును, నా పెద్ద కూతురు అని అన్నాడు నారాయణ. మరి రమ్య? ఆమె ఆన్య ఫ్రెండ్ అని అన్నాడు భాస్కర్. చరణ్, ఆన్య ఇద్దరూ తన దగ్గరే ఉంటూ వాళ్ళ ప్రేమ గురించి తనకు చెప్పలేదని కొంత అసహనంతో మోహన్ రావు చరణ్ దగ్గరికి వెళ్ళి, ఏంటి చరణ్, వాళ్ళు చెప్పేది నిజమేనా అని అన్నాడు మోహన్ రావు. అది పెదనాన్న, దాని గురించి నేను మీతో తర్వాత మాట్లాడతాను అన్నాడు చరణ్. అది విన్న నారాయణ వెంటనే, అంటే మోహన్ రావు నీకు పెదనాన్న అని అడిగాడు. అవును అంకుల్ అని చెప్పాడు చరణ్. చూడు చరణ్, నీకు వీళ్ళకి సంబంధం ఉందని తెలిసిన తర్వాత నేను నిన్ను అల్లుడుగా ఒప్పుకోను. ఎందుకంటే నా కుటుంబాన్ని, నా బిడ్డల బ్రతుకులను ఇంత అల్లకొల్లోలం చేసి జీవితాంతం మా కుటుంబానికి ఎప్పటికీ ఏడుపును శిక్షగా ఇచ్చిన వీళ్లను, ఇంకా వీళ్ళకి సంబంధించిన ఎవరిని నేను క్షమించలేను. ఇంకా చెప్పాలంటే నా ఇంటి గుమ్మం కూడా తొక్కనీయను అన్నాడు నారాయణ కోపంగా. అంకుల్, అవి అన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీరు ఎందుకు వచ్చారో చెప్పండి అంటూ ఆన్య కోసం వచ్చి ఉంటారా అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు చరణ్. మీ కంపెనీ నుంచి ఎవరో గాని ఆద్య హాస్పిటల్ బిల్లు కట్టారు. మేము వాటిని తిరిగి ఇవ్వడానికి వచ్చాము అన్నాడు నారాయణ. ఎవరు కట్టారు అంటూ చరణ్ వైపు చూస్తూ అన్నాడు మోహన్ రావు. నేను కట్టలేదు పెద్దనాన్న అంటూ సమాధానం ఇచ్చాడు చరణ్. నేను కట్టకుండా ఇక నువ్వు కూడా కట్టలేదంటే ఇంకా మన కంపెనీ నుంచి ఎవరు వెళ్ళి బిల్లు కట్టారు అని అన్నాడు మోహన్ రావు. నేనే వెళ్ళి ఆద్య హాస్పిటల్ బిల్లు కట్టాను. రోజు హాస్పిటల్కి వెళ్ళి ఆద్యం చూసి వస్తూ ఉంటాను. ఆమె ఆ పరిస్థితుల్లో ఉండడానికి కారణం నేను. అప్పుడు ఆమె బాధ్యత కూడా నాదే కదా అని అన్నాడు విక్కీ. నా కూతురి బాధ్యత నీది ఎలా అవుతుందిరా? ఇంకోసారి నా కూతుర్ని చూడ్డానికి వచ్చినా ఆమె హాస్పిటల్ బిల్లులు మీలో ఎవరైనా కట్టినా అస్సలు బాగోదు, అర్థమైందా అంటూ తన చేతి సంచిలో ఉన్న డబ్బులు తీసి మోహన్ రావు చేతిలో పెట్టి, నీ కొడుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఒకసారి కేసు వాపసు తీసుకున్నారు అని పదే పదే అలాగే ఉంటారని అనుకోకండి అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు నారాయణ, భాస్కర్. అన్నయ్య, మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆద్యని చూసి వద్దాం. అసలు రోజు ఆద్యని చూడ్డానికి వాడు వెళ్ళడం ఏమిటి? నాకేదో భయంగా ఉంది. ముందు మనం హాస్పిటల్కి వెళ్ళి ఆద్యని చూడాలి అని కంగారుగా అన్నాడు భాస్కర్. సరే అయితే వెళ్దాం పదా అని ఇద్దరూ కలిసి హాస్పిటల్కని వెళ్ళారు. ఆఫీసులో ఉన్న స్టాఫ్ అంతా నిలబడి అక్కడ జరిగిన మొత్తాన్ని చూస్తూ ఉన్నారు. ఏంటి అందరూ చూస్తూ ఉన్నారు? ఎవరి పని వాళ్ళు చేసుకోండి అని చెప్పి కోపంతో చరణ్, విక్కీ ఇద్దరూ నా క్యాబిన్కి రండి అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్లోకి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళాడు మోహన్ రావు. చరణ్, విక్కీలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఇక ఇద్దరూ కలిసి మోహన్ రావు దగ్గరికి వెళ్ళారు. మోహన్ రావుకి చరణ్ పైన కోపం ఎక్కువ అవుతుంది. తన ఆలోచనలన్నీ తలకిందులుగా అయిపోయినాయి. అసలు తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక చరణ్ను చూడటమే అతి కోపంతో, చరణ్, నువ్వు ఏం చేశావో నీకైనా తెలుస్తుందా? అంటే ఆన్యని ప్రేమించి నీకు ఆమె గురించి, ఈ యాక్సిడెంట్ గురించి ముందే తెలిసి ఆ అమ్మాయికి కంపెనీలో ఉద్యోగం ఇప్పించి ఇంత కథను నడిపించావా? పాపం పిచ్చిదిరా మీ పెద్దమ్మ.
కొడుకు బాగు కోసం నీ గురించి ఆ ఆన్య గురించి తెలియక తన కొడుకుకి ఆన్యనిచ్చి పెళ్లి చేయమని చెప్పింది. ఇప్పుడు తన కోరిక తీరదు. తన ఆశను నిరాశపరిచావు. ఎందుకు మీరిద్దరూ కలిసి ఇలా చేశారు అంటూ కోపంతో ఊగిపోతూ అన్నాడు మోహన్ రావు. పెద్దనాన్న, నాకు నిజంగా ఈ యాక్సిడెంట్ గురించి ముందుగా తెలియదు. ఆన్య నేను ప్రేమించుకున్నది నిజమే, కానీ ఆన్య ఉద్యోగంలో చేరిన తర్వాత విక్కీ పుట్టినరోజు గొడవలో ఆన్య కావాలని గొడవను మొదలుపెట్టింది. అప్పుడు అది గమనించిన నేను ఆన్యని నిలదీసి అడిగితే అప్పుడు ఈ యాక్సిడెంట్ గురించి, విక్కీ చేసిన వాటి గురించి నాకు చెప్పింది. తను మన ఆఫీసులో ఉద్యోగంలో చేరిందే విక్కీని చంపడానికి అని అంది. అందుకే ఆ ఘోరం జరగకూడదని ఆ రోజు పెద్దమ్మ విక్కీని పెళ్లి చేసుకుంటానని ఆన్యను మాట ఇవ్వమని అడిగింది. గుర్తు ఉందా? అప్పుడు మీరు కూడా ఆన్యను ప్రాధేయపడుతూ ఉన్నంటే నేనే ఆన్య చేతిని పట్టుకుని పెద్దమ్మ చేతిలో ఉంచాను. దాంతో ఆన్య నా మీద కోపంతో, అసహ్యంతో ఉద్యోగం నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయింది అంటూ జరిగిన విషయం అంతా ఏడుస్తూ చెప్పాడు చరణ్. ఏంటిరా ఇది? మేము చేసిన పాపం మమ్మల్ని ఇలా వెంబడిస్తుంది. వీడిని కన్నందుకు, హద్దుల్లో పెట్టి పెంచినందుకు, వీడి ఎంజాయ్మెంట్గా తాగి తిరుగుతూ చేసిన తప్పులకు ఆన్య కుటుంబపు కన్నీటి శాపం మమ్మల్ని కడతీర్చేలా ఉంది. వాళ్ళ బిడ్డను చంపినందుకు ఏ పాపం చేయని నా భార్య కూడా చనిపోయింది. నా ఇంటిలో దీపం పెట్టే నా ఇల్లాలే లేకుండా పోయింది. నేను ఇంటి కోడలుగా తెచ్చుకోవాలని అనుకుంటే ఆ పిల్లేమో వీడిని చంపడానికి వచ్చిందని అంటున్నావు. ఆ ఆన్య చాలా తెలివైన అమ్మాయి. విక్కీని ఏదో ఒకటి చేయకుండా ఉండదు. నా భార్య చనిపోయి ఇప్పుడు బిడ్డ కూడా లేకుండా చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏమిటి? చరణ్, మనం ఎలాగైనా ఆన్య నుంచి విక్కీని కాపాడాలి. అసలు పిల్లలను డబ్బులు ముంచెత్తి పెంచకూడదు. అలా పెంచితే డబ్బు పొగరుతో విక్కీలా తయారై ఇలా ఇతరుల కుటుంబాల్లోనూ ఇంకా వాళ్ళ కుటుంబంలో కూడా మనశ్శాంతి లేకుండా చేస్తారు. మొదటి నుంచి నేను రమాదేవికి ఇంకా వీడికి ఎన్నోసార్లు మొత్తుకుంటూ చెప్పాను, కానీ వీళ్ళు వినలేదు అంటూ కొడుకు చేసిన తప్పును ఎత్తి చూపుతూ అంటూ ఉండగా, పెదనాన్న, ఆన్య కుటుంబం ఎంత నరకం అనుభవిస్తుందో నాకు బాగా తెలుసు. కానీ విక్కీ అడుగు అడుగునా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఆన్యను కారుతో గుద్దేలా వచ్చి ఒకసారి నడి రోడ్డుపై ఆన్యను రమ్యను అల్లాట్ చేస్తూ మరోసారి ఇలా ఆమె కోపంను పెంచుతూనే ఉన్నాడు అని అన్నాడు చరణ్. ఏంటి ఇప్పుడు? ఆన్య నన్ను చంపాలని అనుకుంటుంది, అంతేగా? ఆమెకు ఏది ఇష్టమైతే అదే చేయనివ్వండి. నేను చేసిన తప్పుకు తను వేసే శిక్ష అదే అయితే అలాగే చంపనివ్వండి. తను నా భార్య. తనకు నచ్చనది ఏదైనా నాకు కూడా ఇష్టమే అని అన్నాడు విక్కీ. ఆన్య చరణ్లు ప్రేమించుకున్నారని నారాయణ గారు చెప్పారు కదా. నువ్వు అలా ఆన్య నీ భార్య అని అనకు అని అన్నాడు గద్దింపుగా మోహన్ రావు. ఏంటి డాడీ మీరనేది? చరణ్ తనకు తానే ఆన్య చేతిని తీసుకుని వెళ్ళి అమ్మ చేతిలో పెట్టాను అని అన్నాడు కదా. అంటే తనకు ఆన్య అవసరం కంటే నాకు ఆన్యతో అవసరం ఉందనేగా. అందుకే ఆన్యని ఇచ్చి పెళ్లి చేయమని తను కూడా అమ్మకు మాట ఇచ్చినట్లేగా. దీన్ని బట్టి అమ్మకు మాట ఇచ్చింది ఆన్య కాదు, చరణ్. అంటే చరణ్ ఆన్య జీవితంలో నుంచి పక్కకు తప్పుకున్నాడు. ఇక ఆన్యకు నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఏమీ నియమం లేదు, ఎందుకంటే తను అమ్మకు మాట ఇవ్వలేదు కాబట్టి. కానీ నేను మాత్రం ఆన్యను పెళ్లి చేసుకుని తీరాలి.
ఎందుకంటే ఆన్యను పెళ్లి చేసుకుంటానని నేను అమ్మకి మాట ఇచ్చాను కాబట్టి. అంటే ఆన్య నాదే. అమ్మకి ఇచ్చిన మాట కోసం ఆన్యను పెళ్లి చేసుకోవాల్సినది నేనే. అవసరం అయితే ఆమె కోసం చచ్చేది కూడా నేనే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ. ఇక విక్కీ మాటలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారు మోహన్ రావు, చరణ్. ఇక నారాయణ, భాస్కర్లు హాస్పిటల్కు వెళ్లారు. అక్కడ ఆద్య ఉన్న గదిలో చాలా హడావుడిగా ఉంది. డాక్టర్లు, నర్సులు ఆద్య చుట్టూతా ఉన్నారు. అది చూసిన నారాయణ, భాస్కర్లకు టెన్షన్ ఎక్కువై అటు ఇటు తిరిగే నర్సులను నారాయణ, భాస్కర్లు టెన్షన్తో అడిగినా ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతున్నారు. కొంతసేపటికి ఆద్యను చూసిన డాక్టర్ బయటికి వచ్చాడు. డాక్టర్, మా అమ్మాయికి ఏమైంది అని టెన్షన్తో అడిగాడు నారాయణ. కంగారు పడకండి నారాయణ గారు, మీ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఇదంతా రోజూ వచ్చి మీ అమ్మాయితో మాట్లాడుతూ ఉండే మీ అల్లుడు వల్లనే సాధ్యమైంది. ఏం మాట్లాడేవాడో కానీ తనకు మెల్లగా కదలిక మొదలైనాయి. ఈరోజు పూర్తిగా స్పృహలోకి వచ్చింది. కానీ మీ అల్లుడును ఇంకా తన మెడలో ఏదో గొలుసు ఉండాలని దాని గురించి తెగ మాట్లాడుతుంది. ఇప్పుడే కోమాలో నుంచి బయటకు వచ్చి ఓపిక లేకపోయినా మాట్లాడడం మంచిది కాదని మత్తిచ్చి పడుకోబెట్టాను. తనకు మెలకువ వచ్చిన తర్వాత మీ అమ్మాయిని వెళ్ళి చూడండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. అనియ, అయితే రోజు విక్కీ ఆద్యను కలవడం మంచిదే అయ్యింది కదా అని ఆనందంగా అన్నాడు భాస్కర్. అంటూ తల ఊపి, భాస్కర్ వెంటనే ఈ విషయాన్ని ఇంటికి ఆన్యకు ఫోన్ చేసి చెప్పు అని అన్నాడు నారాయణ. సరే అని భాస్కర్ ఇంటికి ఫోన్ చేసి ఆనందంగా చెప్పాడు. కానీ ఆన్య ఫోన్ మాత్రం కలవలేదు. ఇక ఆ నైట్ నారాయణ, భాస్కర్లు హాస్పిటల్లో ఆద్యతో పాటే అక్కడే ఉన్నారు. ఆద్య గురించి ఆన్య తెలుసుకుంటుందా? ఆన్య వాళ్ళ పిన్నికి ఇచ్చిన మాటను నెరవేరుస్తుందా? మోహన్ రావు కొడుకును కాపాడుకోవడానికి ఏం చేస్తాడు? ఇదంతా తర్వాయి భాగంలో చూద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.